కానగాని బ్రహ్మం గారిది వారసత్వం కావాలి కానీ వారికి వారసత్వ సంపద అవసరం లేదన్నటువంటి భావన వ్యక్తం అవుతుంది. ఎందుకంటే 16వ శతాబ్దం కాలం నాటిది ఇల్లు ఇది. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఆయన వారసత్వ రీత్యా సంక్రమించినటువంటి ఏదైతే సంపద ఉందో ఆ సంపదను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అటు వాళ్ళ వారసులకు ఉంది. ఏదైతే ఇక్కడ ప్రస్తుతం పీఠాధిపతిగా వ్యవహరిస్తున్న వాళ్ళు దీన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ కూడా వాటిని విస్మరించి కేవలం వారసత్వం కోసం ఏదైతే వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి శివైక్యం పొందిన తర్వాత ఇక్కడ ఏదైతే ఆ ఇల్లుందో ఆ ఇంటిని పూర్తిగా విస్మరించారన్నటువంటి విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిన్న ఏదైతే గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ పాత మిద్దె నాని కూలిపోయింది. అంటే చుట్టూ ప్రహారీ గోడి కొట్టినటువంటి ఏదైతే ఈ ఆలయాన్ని సంరక్షించే వాళ్ళు ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఈయన నివాసాన్ని పైన కప్పు వేసి ఉంటే ఆయన వారసత్వ సంపద అలాగే ఉండేది. కానీ దీన్ని కాపాడుకోవాలన్నటువంటి శ్రద్ధ లేకపోవడం వల్ల ఒక రకంగా ఈ ఇల్లు కూలిపోవడంతో అంటే వర్షాల కారణంగా నాని కూలిపోవడంతో ఒక్కసారిగా భక్తుల్లో కూడా కొంత మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఏదో అరిష్టం జరగబోతున్నటువంటి భావన కొందరిలో వ్యక్తం అవుతున్న పరిస్థితి.